ముఖ్యంగా జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ఎమ్మెల్యేల మీద, కూటమి ఎమ్మెల్యేల మీద, ప్రజాప్రతినిధుల మీద విపరీతమైనటువంటి ఆరోపణలు రావటం ఎలాంటి ప్రమాదకర సంకేతాలు ఇస్తుంది ప్రభుత్వానికి? అంటే ఇక్కడ మనం కొంచెం లోతుగా విశ్లేషిస్తారండి. ఇవాళ పరిస్థితులు, ఇవాళ రాజకీయంలో ధన ప్రభావం అనేటువంటిది ఎంత పెరిగింది అనేటువంటిది మనం చూసాం. రాజకీయాల్లో డబ్బు లేనటువంటి వాడు రాజకీయం చేయలేడు. కొంతమంది చెప్తుంటారు, ఈవెన్ మహాత్మా గాంధీ వచ్చి వాళ్ళ ఎలక్షన్లో పోటీ చేసిన నోటు ఇవ్వందే ఓటు పడనటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. దానికి కారణం ఇచ్చేటువంటి రాజకీయ నాయకుడా, తీసుకునేటువంటి ప్రజల అనేటువంటి చర్చ మీకు గుడ్డు ముందా పిల్ల ముందా అన్నట్టుగా వస్తూ ఉంటుంది. దానికి ఇక ఆ చర్చకి అంతం లేదు. అసలు డబ్బులు లేని రాజకీయ నాయకుల్ని నాకు తెలిసినంతవరకు ప్రజలే యాక్సెప్ట్ చేయడంలా. ప్రజలే యాక్సెప్ట్ చేయటం అంటే ఇది ఇప్పటి నుంచి వస్తుంది కాదండి. మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను నేను. అగరాల ఈశ్వర్రెడ్డి గారు అని చెప్పేసి అంజయ్ గారి క్యాబినెట్లో, అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన స్పీకర్గా చేసేవారు. నాకు బాగా కొంచెం సన్నిహితంగా ఉండేవాడిని పెద్ద ఆయనతోటి. అన్ని రాజకీయాలు మాట్లాడుతున్న సందర్భంలో ఒకసారి అత్యంత నిజాయితీ పరులైనటువంటి వాళ్ళకి, అప్పట్లో నేను లోక్సత్తాలో బాగా యాక్టివ్గా ఉండేవాడిని, ఓకే, వాళ్ళకి సన్మానం చేయాలని చెప్పేసి చాలా సిన్సియర్ పొలిటీషియన్ ఆయన తీసుకెళ్ళి మేము సన్మానం చేసిన సందర్భంలో ఆయన ఒక మాట అన్నాడు, నేను సిన్సియర్గా పోటీ చేశానండి. ఇది ఎప్పుడు ఆయన 50 సంవత్సరాల క్రితం పోటీ చేసిన దాని గురించి మాట్లాడుతూ, ఆ రోజు నేను పోటీ చేశానండి, ఖచ్చితంగా నేనే గెలవాలి, కానీ నా ప్రత్యర్థి ఓటుకు 2 రూపాయలు పంది మాంసం పంచాడు, గెలిచేశాడండి అన్నాడు. మనం ఇవాళ అనుకుంటున్నాం, కానీ ఆ రోజునే ఓటుకు 2 రూపాయలు పంది మాంసం పంచారంట. అందుకని ఈయన ఓడిపోయాడు, అవతల ఆయన గెలిచాడు. 50 years బ్యాక్. సో నాకు ఇప్పటికి కూడా రిగ్రెట్ ఉంటుందండి అన్నాడు. ఏది, ఆయనకి సన్మానం చేసే సభలో. అన్నప్పుడు నేను అన్నాను, ఆ రోజున మీరు పంచలేదు కాబట్టి ఇవాళ మీకు సన్మానం చేస్తున్నామండి, పంచుంటే మీకు ఈ సన్మానానికి మీరు అర్హులు కాదు కదా అన్నాం. లైట్ రోయల్. అంటే నేను అనేది ఏంటంటే, కరప్షన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రజల్ని ఏదో రకంగా మన పక్కన తిప్పుకోవాలి అనేటువంటి భావన ఆ రోజుల నుంచి ఉంది. కానీ ఆ రోజున కాస్త సిద్ధాంతం ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ప్రజలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల్లో ఆదరణ ఉన్నటువంటి వాళ్ళని పిలిచి టికెట్లు ఇచ్చేవి పార్టీలు. ఎప్పుడైనా సరే మనం ఒకదాన్ని నిర్ధారించాలంటే పర్సంటేజ్ ఎక్కువ ఎంత ఉందనేటువంటిది. ఇప్పుడు ఒక వ్యవస్థలో 20 మంది కరప్ట్ పీపుల్ ఉండి 80 మంది నిజాయితీ పరులు ఉన్నారనుకోండి, ఆ వ్యవస్థ నిజాయితీపరమైన వ్యవస్థనే అంటాం. ఎందుకంటే మెజారిటీ నిజాయితీగా ఉన్నారు కాబట్టి. ఆ రోజుల్లో అలా ఉండేది. వావిలాల గోపాలకృష్ణయ్య గారు కానివ్వండి, ఇంకోటి ఎన్జి రంగారు గారు కానివ్వండి, మిగతా వాళ్ళు, గుమ్మడి నర్సయ్య గారు, ఇలాంటి వాళ్ళు సిద్ధాంతాల కోసం ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే, ప్రజలు ఎలాంటి వీటికి ప్రలోభాలకు లొంగకుండా ఇలాంటి వాళ్ళు మనకు ఉండాలి అని భావించేవాడు. ఆ తర్వాత కాలక్రమేణా మరి చాలామంది ఏమంటారు, అసలు చంద్రబాబు నాయుడు గారితోటే మొదలైంది దీన్ని ఎక్కువ డబ్బులు పంచడం అనేటువంటిది ఎలక్షన్లో అనేది చాలామంది ప్రత్యర్థులు అంటుంటారు. కాదు ఇంకోటి, ఎవరేమన్నా, ఎవరు మొదలుపెట్టినా, ఎవరు ముగించినా ఇవాళ ధనం లేనిదే మొన్న ఎలక్షన్లో చూసాం, గరిష్టంగా 110 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 110 కోట్ల రూపాయలు ఒక కాన్స్టిట్యున్సీకి, ఎమ్మెల్యే సీట్కి, నాట్ ఫర్ ఎంపీ, ఒక నియోజకవర్గానికి. మరి 110 కోట్ల రూపాయలు ప్రజలు ఆ అభ్యర్థి దగ్గర నుంచి తీసుకుంటారు. ఆ నియోజకవర్గంలో మెజారిటీ ఎంత వచ్చింది? మెజారిటీ 30,000 40,000 వచ్చింది అనుకోండి. మెజారిటీ బాగానే వచ్చింది. నేను అనేది, నా పాయింట్ ఏంటంటే, అతని దగ్గర, అభ్యర్థి దగ్గర 110 కోట్ల రూపాయలు అతను హార్డ్ అండ్ మనీ కానివ్వండి, అక్రమంగా సంపాదించాడా సక్రమంగా సంపాదించాడా పక్కన పెట్టండి, ఓటర్ అనేటువంటి వాడు చేయి దాచి తీసుకున్న తర్వాత అతను నిజాయితీగా ఉండాలి, మనకి సేవ చేయాలని మీరు ఎలా కోరుకుంటారు? అతను ఎందుకు పెట్టుబడి పెట్టాడు? అంతకంత సంపాదించుకోవాలనేటువంటి దాంతో. అలా కాకుండా తన హార్డ్ అండ్ మనీ 110 కోట్లు పెట్టి ప్రజాసేవ కోసం వస్తారని ఎవరన్నా అంటే మనం ఈ కాలంలో నమ్మగలమా? అంటే కొంతమందికి పాలిటిక్స్ అనేది ఒక ప్యాషన్ లాగా, ఒక వ్యసనం, ప్యాషన్ కాదు వ్యసనం. అలాంటి వాళ్ళు వేళ్ల మీద లెక్కబెడ్డంత దగ్గర మంది కూడా ఉండరు. పైగా మీరు టికెట్లు ఇస్తుంది ఎవరికి ఇస్తున్నారు? టికెట్ ఇవ్వాలంటే మీకు పార్టీ ఫండ్ ఇవ్వాలి. నేను ఈ పార్టీ ఆ పార్టీ అనట్లేదండి, అన్ని పార్టీల పరిస్థితి ఇదే. ఏ కమ్యూనిస్ట్ పార్టీలో, బీజేపీలో పక్కన పెట్టండి, బీజేపీ కూడా దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు